వెల్కమ్ టు సత్య టీవీ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆపరేషన్ సింధూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్. గత 2 నెలల్లో ఆరోగ్య శాఖలో గణనీయ పురోగతి. మంత్రి సత్యకుమార్ యాదవ్. హైదరాబాద్ లోని దొండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ పరేడ్ అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రివ్యూయింగ్ ఆఫీసర్ గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఎయిర్ ఫోర్స్, నేవీ, కోస్ట్ గార్డ్ ట్రైనీలకు వింగ్స్, బ్రెవెట్స్ అందజేశారు. పరేడ్ లో సుఖోయ్, సూర్య కిరణ్, సారంగ్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. एयर मार्शल आर भसीन, कमांडेंट एयरफोर्स अकेडमी के सभी हमारे टैलेंटेड कैडेट्स और उनके गौरवान्वित माता पिता एवं परिवारजन, यहाँ मौजूद अन्य सारे ऑफिशियल्स एवं वेटरन्स, मीडिया के मित्रों, देवियों और सज्जनों, आज इंडियन एयरफोर्स अकेडमी के कंबाइंड ग्रेजुएशन परेड में आप सभी के बीच आकर मैं स्वयं को गौरवान्वित महसूस कर रहा हूं। सबसे पहले मैं आप सभी को आपकी ट्रेनिंग सफलतापूर्वक पूरी करने पर हार्दिक बधाई देता हूं। मुझे बताया गया कि इस ग्रेजुएशन परेड में इंडियन नेवी, इंडियन कोस्ट गार्ड और वियतनाम के ट्रेनीज सहित 245 पायलट और ग्राउंड ड्यूटी ऑफिसर शामिल हैं। విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గత 2 నెలల్లో శాఖ సాధించిన పురోగతి, చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తు లక్ష్యాలపై వివరాలు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకం నుంచి 108 అంబులెన్స్ సేవలు, వైద్య సిబ్బంది నియామకాలు, సాంకేతికత, వినియోగం వరకు పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మంత్రి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకానికి క్రెడిట్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదేనని స్పష్టం చేశారు. పథకాలకు పేర్లు పెట్టడం తప్పు కాదని, పేర్లు మారినా పథకం మారదని అన్నారు. ఆరోగ్యశ్రీపై మాజీ సీఎం జగన్ అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చదువుకున్న వారు అసత్య ప్రచారం చేస్తే ప్రజలు భయపడి ఆసుపత్రులకు వెళ్లకుండా ఉండే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించి 2 సంవత్సరాల్లో ఏం చేశామనేది ఒక నివేదికని ఇవాళ మీడియా మాధ్యమంగా ప్రజలకు చేరాల్సిన బాధ్యత మంత్రిగా నా పైన కూడా ఉంది. గత సంవత్సరం చేసినప్పుడు మేము వారసత్వంగా ఎటువంటి ఆరోగ్య వ్యవస్థని తీసుకున్నాం, సంవత్సర కాలంలో ఏ రకమైన మార్పులు తీసుకురాగలిగాం, భవిష్యత్తు రోడ్ అహెడ్ అనే విషయం మీద కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సంవత్సరం కాలంగా మరింత ప్రగతిని సాధించడం జరిగింది. ఆరోగ్య వ్యవస్థని మరింత పటిష్టపరిచేలాగా ఈ అర్బన్ రూరల్ డివైడ్ని తగ్గించి అన్ని రంగాల్లో అన్ని వర్గాలకి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం పనిచేసింది. అది ఓపీ సర్వీసులు కావచ్చు, ఐపీ సర్వీసుల పెరుగుదల కావచ్చు, డయాగ్నోస్టిక్ పరీక్షలు కావచ్చు, లేకపోతే డాక్టర్ల అటెండెన్స్ విషయంలో కావచ్చు, జవాబుదారీతనంలో కావచ్చు, లేకపోతే మెరుగైన సేవల్ని ప్రజలకు నచ్చిన విధంగా వారికి సంతృప్తికరంగా అందించడం కావచ్చు. ఇవే కొలమానంగా చూడాల్సింది. ఏదైనా వ్యవస్థలో మనం మార్పు తీసుకొచ్చామని చెప్పాలంటే ఇదే కొలమానం అవుతుంది. ఈ కొలమానాల ఆధారంగా, ఎందుకంటే మేము చేస్తున్న ఆసుపత్రుల్లో చేస్తున్న ప్రతి చోట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దగ్గర నుంచి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కేర్ ఏదైతే ఉందో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా కూడా ఏ పేషెంట్ హాస్పిటల్కి వచ్చినా ఎటువంటి ఓపీ సేవలు, ఐపీ సేవలు, పరీక్షల్లో నిర్వహించినా కూడా వాటిని అన్నింటినీ డిజిటల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ పోర్టల్లో HMISలో కానీ లేదా నెక్స్ట్ జెన్లో కానీ రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చాలా పారదర్శకంగా జరిగే ప్రక్రియ గత 2 సంవత్సరాలకు జరుగుతూ ఉంది.
కేంద్ర మంత్రి బండి సంజయ్ శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంలో భాగంగా కుసుమరామయ్య జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా కమిటీ నాయకులు స్థానికులతో కలిసి కుసుమరామయ్య స్కూల్ తరగతులను శుభ్రం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనకు 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్ లో విద్యార్థులకు పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని బండి సంజయ్ పేర్కొన్నారు. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క విజయవంతమైనటువంటి పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, రైతు సమ్మేళనాలు కానీ, యువ సమ్మేళనం కానీ, మేధావుల సమ్మేళనం కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు వివరించాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ఈ నెల 20వ తారీఖు వరకు ప్రతి పార్లమెంట్ సభ్యుడు అన్ని నియోజకవర్గాలు పర్యటించడం, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడము, 12 సంవత్సరాల పాలన సందర్భంగా మేధావర్గాలను కలవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ కలవడము, సాహిత్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అందుకే మొన్న జమ్మిగుంటలో రైతు సమ్మేళనం కానీ, నిన్న టిఫిన్ బాక్స్ బైఠక్ మీటింగ్ కానీ, ఇవన్నీ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల, మన పాఠశాల మన బాధ్యత, స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలను శుభ్రం చేయడం. ఈ నెల 15వ తారీఖు నుంచి పాఠశాల తెరవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సరే, స్కూల్లో అటెండర్స్ ఉండొచ్చు, అందరూ ఉండొచ్చు. ఇలా మేము చేసినంత మేము చేయకుండా కూడా చేసుకుంటారు. కానీ ఒక బాధ్యతగా ఒక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఉద్దేశంతో, ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం ఉండాలని చెప్పి ఉద్దేశంతో రాజకీయాలకు అతీతంగా పిలుపు భారతీయ జనతా పార్టీ అయినప్పుడు కూడా ఇక్కడ కండువ లేకుండా ఏం లేకుండా అన్ని పార్టీల భాగస్వామ్యము, అన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ, అనేక ప్రాంతాల్లో అనేక టీచర్స్ యూనియన్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అందరం కలిసి మన పాఠశాలను మనం శుభ్రం చేసుకుందామని చెప్పి ఒక ఆలోచనతోని, ఒక ప్లాన్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమాన్ని ఈరోజు పార్లమెంటు నియోజకవర్గాలుగా పూర్తి స్థాయిలో విజయవంతమైంది. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ వేదికగా ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గొడ్డలి వేట జగన్ కు కొత్త కాదు, వెన్నుపోటుకు పేటెంట్ హక్కులు జగన్వే అంటూ కొల్లు రవీంద్ర ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వార్థం కోసం సొంత కుటుంబ సభ్యులను, పార్టీ నేతలను కూడా పక్కన పెట్టిన చరిత్ర జగన్ కు ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అబద్దాల ప్రచారంతో రాజకీయ లబ్ధి పొందాలని జగన్ ప్రయత్నిస్తున్నారని విమర్శించిన మంత్రి, ప్రజలు ఇప్పటికే వైసీపీ పాలనను తిరస్కరించారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించి పారదర్శక పాలన అందిస్తుందని తెలిపారు. అమరావతి రాజధాని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు, రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతుంటే దానిని చూసి వైసీపీ నాయకత్వం అసహనానికి గురవుతుందని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు గెలిపించి ఇవాళ పూర్తి మ్యాండేట్ ఇచ్చారు. కేవలం 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు. ఇంకా అతనికి బుద్ధి రాక ఇవాళ ప్రభుత్వం ఎంతో నిబద్ధతతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకెళ్ళాలి, గత 5 సంవత్సరాల గాయాన్ని, విభజన సమయంలో పరిస్థితుల్ని ఆ రోజున ట్రాక్లో పెడితే 2019లో అధికారంలోకి వచ్చి దానికి 10 రెట్లు ఇబ్బందులు ఈ రాష్ట్రాన్ని కలిగించాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, ప్రభుత్వ యంత్రాంగం అందరి సహకారంతో ఇవాళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకునే విధంగా ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ కూడా అందే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మీరు చేసింది వెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజున అధికారంలోకి వచ్చేదానికోసం మీరు ఎన్ని హామీలు ఇచ్చారు? అధికారం చేపట్టిన తర్వాత అడ్డగోలుగా మరి బుల్డోజర్లతో ప్రజావేదిక కూల్చివేతతో స్టార్ట్ చేశారు మీ పరిపాలన.
ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా గాలికి వదిలేశారు. అమరావతి రాజధాని నిర్మాణ వ్యయాలపై వస్తున్న విమర్శలకు పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. అమరావతిలో నిర్మిస్తున్న నివాస భవనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ఆ చదరపు అడుగు వ్యయం కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగుల హౌసింగ్ కాంప్లెక్స్ కోసం చేస్తున్న ఖర్చు కంటే తక్కువేనని ఆయన వెల్లడించారు. చదరపు అడుగుకు అయ్యే ఖర్చు వివరాలను వెల్లడించిన మంత్రి నారాయణ అమరావతిలోని సాధారణ నివాస భవనాల నిర్మాణంలో ఎలాంటి అధిక వ్యయం లేదని స్పష్టం చేశారు. కేవలం ఐకానిక్ భవనాల నిర్మాణంలో మాత్రమే అధిక ప్రమాణాలు పాటిస్తూ ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ భవనం, తెలంగాణ సచివాలయం తరహాలోనే అమరావతిలోనూ ప్రతిష్టాత్మక నిర్మాణాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. రాజధాని నిర్మాణ వ్యయాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర ప్రచారం మానుకోవాలని మంత్రి హెచ్చరించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ఇక అమరావతిలో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. కొండవీడు వాగు, పాలవాగుపై నిర్మిస్తున్న వంతెనల పనులను తనిఖీ చేసిన ఆయన వచ్చే వర్షాకాలానికి ముందే మొత్తం 69 వంతెనలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. రాజధాని ప్రాంతంలో రహదారులు, వంతెనలు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అమరావతి అభివృద్ధిని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి నారాయణ తెలిపారు. డిఎస్సీపై వైకాపా నేతలు చేసేవన్నీ దుష్ప్రచారాలేనని ఏపీ బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత భవిష్యత్తును గందరగోళపరిచే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. వైకాపా నాయకులు అవగాహన లేకుండా చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఆ పార్టీ 5 ఏళ్ల పాలనలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. కనీసం నోటిఫికేషన్లకే దిక్కులేదు. ఉద్యోగ ఖాళీల భర్తీనే పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతుంటే ఏమనాలి అని విజయ్ కుమార్ ప్రశ్నించారు. అత్యంత పారదర్శకతమైన డిఎస్సి మీద విమర్శలు చేస్తూ 2019లో ఆయన అధికారానికి రాగానే వాళ్ళు పెట్టిన పరీక్షలు ఎంత బ్రహ్మాండంగా పెట్టారు, ఎంత మైలురాయిలు అది ఇది అంటూ చెప్పుకొచ్చారు. సరే, ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే 7 ఏళ్ళు అయిపోయింది కాబట్టి అందరూ మర్చిపోతారు అనే ఉద్దేశం. సో తన హయాంలో జరిగిన 1,25,000 ఉద్యోగాలను ఏ విధంగా ఎంత లోపభూయిష్టంగా ఇచ్చారు, ఎన్ని స్కాములు జరిగాయి, ఎంతమంది పేర్లు బయటకు వచ్చాయి, ఎంతమంది బంధువులు ఎక్కడెక్కడ పనిచేస్తారు, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కదా. ఎందుకంటే దాదాపు 7 ఏళ్ళు అయిపోయింది. కొత్తగా ఓటర్లు చాలామంది వచ్చారు. వాళ్ళకి పాత స్కాములు తెలియదు కదా. 2013 స్కాములు, 14 స్కాములు, సిబిఐ కేసులే మర్చిపోతున్నారు జనాలు. చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మన 2019 కూడా మర్చిపోతారు కదా. సో అందుకని జగన్ గారిని అక్కడే కాసేపు ఆపెట్టి, బాబు ఒక్క క్షణం ఉండు, మమ్మల్ని తిట్టే ముందు ఒక్కసారి మీరు చేసింది కూడా విని జనాల్ని డెసిషన్ తీసుకొని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు, కొంతమేర ఆ సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా దర్బార్ కార్యక్రమం ఉపయుక్తంగా నిలుస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా నేడు తన క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు 100% అందే విధంగా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ప్రజా దర్బార్ నిర్వహించమని ప్రతి శాసనసభ్యుడికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అటు మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఎంపీ గారు కానీ ఎవరైనా కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించేలాగా మీరు ఒక వ్యవస్థని కార్యరూపం చేయమని చెప్పి ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నుంచి కూడా, మోర్ దాన్ 1 ఇయర్ నుంచి కూడా ప్రతి వారం ఒకరోజు ప్రజా దర్బార్ పెట్టడం జరిగింది. మరి ఈరోజు నేను విజయనగరంలో ఉండడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏమున్నా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటానని ముందుగానే వాళ్ళకి చెప్పడం, ప్రజా సమస్యలు ఏమున్నా కూడా పరిష్కారం చూపించే దశగా నేను ఒక ప్రజా దర్బార్ పెట్టి అందరి దగ్గర కూడా ప్రజానికం ఎవరు ఏ సామాన్యుడైనా కూడా ఈ దర్బార్కి అటెండ్ అయ్యి వాళ్ళ సమస్యను చెప్తే ఖచ్చితంగా దాన్ని సొల్యూషన్ వచ్చేదానికి మేము ప్రయత్నిస్తాము, దానికి సొల్యూషన్ కార్యరూపం చేస్తామనే సంగతి కూడా తెలియజేసుకుంటున్నారు. దీనివల్ల ప్రజలు, నాయకుడికి ప్రజలకి చేరువుగా ఉంటుంది. ఖచ్చితంగా సామాన్యుడు కూడా ఈరోజు ప్రజా దర్బార్కి వెళ్ళి వాళ్ళ సమస్యను చెప్పుకొని, ఒకవేళ అధికారుల దగ్గర అవని పక్షంలో ప్రజానాయకుడి దగ్గరికి వెళ్ళి సమస్యను చెప్పుకొని పరిష్కార రూపం తెచ్చుకునే విధంగా ఈ ప్రతి ప్రజా దర్బార్ ఉంటుంది. ప్రతి శాసనసభ్యుడు కూడా పెడుతున్నటువంటి వైనం మనం ఈ ప్రభుత్వంలో చూస్తున్నాము. ఖచ్చితంగా మంచి ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజా సమస్యలను పనిచేయాలనేది ఆయన ఉద్దేశం.
సో ఈరోజు ఇక్కడ నేను పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి గ్రీవెన్సెస్ అన్నీ కూడా నేను వర్క్ చేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. తెలంగాణ రాజకీయాల్లో ప్రభుత్వ విప్ల పాత్రపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ విప్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం కేవలం చీర్ బాయ్స్ గా మారిపోయారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన విప్లు పాలక పక్షానికి మద్దతుగా మాత్రమే వ్యవహరిస్తున్నారని కేపీ వివేకానంద్ విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలను లేవనెత్తకుండా ప్రభుత్వాన్ని కేవలం సమర్థించడానికే పరిమితమయ్యారని ఆయన అన్నారు. ఈ రోజు ఎట్లయిపోయిందంటే ఈ ప్రభుత్వ వీళ్ళు విప్లవ పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే, మనకి చీర్ గర్ల్స్ ఉండే పరిస్థితి ఉంటుంది. ఐపీఎల్ చీర్ గర్ల్స్ ఉంటారు, సేమ్ అదే చీర్ బాయ్స్ లాగా తయారయ్యారు వీళ్ళు. రేవంత్ రెడ్డి గారికి చీర్ బాయ్స్, ఆయన తిట్టంగానే ఆహో తిట్టంగానే బూతులు మాట్లాడంగానే చీర్ బాయ్స్ లాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఈ యొక్క ఆది శ్రీనివాస్ పరిస్థితి సేమ్ అట్లే ఉన్నది. అరే పరిస్థితి ఏంది, మీరు 3వ స్థానానికి పడిపోయారు తెలుసుకోరా బాబు అంటే కూడా దానిపైన ఆలోచన చేయకుండా, ప్రజలకి సరైన పాలన ఇచ్చకుండా మా పైన బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల జాబితా, పార్టీ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర చర్చ కొనసాగుతుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీలో పదవులు డబ్బులకు అమ్ముతున్నారని షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించిన కేటీఆర్, టీపీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డికి 50 కోట్లు అమ్మారన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలను కూడా గుర్తు చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు పూర్తిగా అవినీతిమయంగా మారాయని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసిన కొన్ని కూల్చివేత చర్యలు నచ్చకపోవడంతో మీనాక్షి నటరాజన్ కేసు వివరాలను లీక్ చేశారని, ఆమె రాజ్యసభ నామినేషన్ రద్దయ్యే అవకాశం ఉందని కేటీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. ఇక దేశవ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సెర్చ్ ప్రక్రియపై కూడా కేటీఆర్ స్పందించారు. పశ్చిమ బెంగాల్లో 95 లక్షల ఓట్లు, బీహార్లో 65 లక్షల ఓట్లు తొలగించారని ఆయన అన్నారు. తమిళనాడులో మాజీ సీఎం స్టాలిన్ సొంత నియోజకవర్గంలో 80,000 ఓట్లు తొలగించగా ఆయన 10,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని ఉదాహరణగా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయినారు. వెస్ట్ బెంగాల్లో 95 లక్షల ఓట్లు అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేసింది. బీహార్లో అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ గారి పార్టీ గెలుస్తుందని చాలా మంది అనుకున్నాం, కానీ ఆ పార్టీ ఓడిపోయింది. 65 లక్షల ఓట్లు అక్కడ తీసేసిండ్రు. తమిళనాడులో అక్కడ కూడా మన స్టాలిన్ గారు ఓడిపోయినారు. స్టాలిన్ గారు సొంత నియోజకవర్గంలో 80,000 ఓట్లు తీసేసిండ్రు. ఆయన ఒక 10-15 వేల ఓట్లతో ఆయన ఓడిపోయాడు. ఇప్పుడు 25 జూన్ నుంచి ప్రారంభమయ్యే కార్యక్రమం ఏదైతే ఉన్నదో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఇది చాలా 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 ముఖ్యమైన కార్యక్రమం. మీ అందరికీ మీకు ఇచ్చిన కాగితాలు ఇచ్చింటారు, మీకు ఇచ్చిండ్రా? ఒక్కసారి చూపెట్టుండ్రు జరా. అందరికి వచ్చినాయా రాలేదా? మంచిగా తీసుకుపోయి దీన్ని మంచిగా అర్రల అల్మార్లో పెట్టుండ్రి, మళ్ళీ తీసి చూడకూరి. నాకు తెలుసు మీరు ఏం చేస్తారు. తీసుకుపోయి ఇంట్లో ఇట్లా వారేసి మళ్ళీ పక్కకు బండెక్కి అవతల పడ్డామంటే పొలం కాడికి పోయినామంటే మళ్ళీ మనకు గుర్తు కూడా ఉండదు. దయచేసి చాలా కష్టపడి మీకు విలువైన సమాచారం వల్ల ఉన్నది, చదువుండ్రి, అర్థం చేసుకోండి. బీహార్లో, బెంగాల్లో, ఇంకా ఎస్ఐఆర్ జరిగిన మిగతా రాష్ట్రాల్లో మాకు పడయి అనుకున్న ఓట్లు కొన్ని కట్ చేసిండ్రు అనే వార్తలు వస్తున్నాయి. నేను ఉత్తగానే చెప్తలేను ఈ మాట. బెంగాల్లో ఈరోజు ఈ నిమిషానికి 27 లక్షల మంది మాకు ఓటు హక్కు ఉంది కానీ మమ్మల్ని తొలగించిండ్రు అని చెప్పి కోర్టులో ఇంకా నడుస్తున్నది పంచాయతీ. అది కోర్టు నడుస్తూనే ఉన్నది. ఇక్కడ ఎలక్షన్ అయిపోయింది, ఆమె దిగిపోయింది, ఆగమాగం అయితేనే ఉన్నది. అందుకే ఇంపార్టెంట్, ఒక్కొక్క ఓటు మనం జాగ్రత్తగా చూసుకుంటే మనకు ఆ పరిస్థితి తప్పుతుందన్న ఉద్దేశంతోనే మీకు ప్రత్యేకంగా ఈ అవగాహన కార్యక్రమం. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో సంచలనం సృష్టించిన దళిత యువతి ఉషారాణి హత్య కేసును పోలీసులు కేవలం 48 గంటల్లోనే ఛేదించారు. ప్రేమ వ్యవహారం, వివాహితర సంబంధం నేపథ్యంగా జరిగిన హత్యలో 3 నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. పాలకొండ డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన పోలీసులు నిందితులపై హత్యతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. పాలకొండ మండలం సింగుపురం గ్రామానికి చెందిన ఉషారాణి రెడ్డి భువనేశ్వర్ గతంలో గ్రామ వాలంటీర్లుగా పనిచేస్తూ పరిచయం పెంచుకుని ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల భువనేశ్వర్ కు మరో మహిళ కృపారాణితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఉషారాణి తనను వివాహం చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఆమెను హత్య చేయాలని భువనేశ్వర్ పథకం రచించాడు. ఈ నెల 6వ తేదీన దేవాలయానికి వెళ్దామని చెప్పి ఉషారాణిని కారులో తీసుకెళ్లిన భువనేశ్వర్ తన బంధువు తేజేశ్వరరావుతో కలిసి కూల్ డ్రింక్ లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. స్పృహ కోల్పోయిన ఉషారాణిని శ్రీకాకుళం జిల్లా పరిధిలో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత మృతదేహాన్ని పలు ప్రాంతాలకు తరలించి ఆధారాలు చెరిపివేయడానికి ప్రయత్నించిన నిందితులు చివరకు పాలకొండ మండలం తుమ్మరాడ సమీపంలోని చెరువులో పడేశారు. ఉషారాణి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించారు. బర్నా సీతంపేట గ్రామానికి చెందిన మహిళ బిడ్డిక ఉషారాణి, వయసు 32 సంవత్సరాలు. ఈవిడ 10వ తేదీ కనపడట్లేదని వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మార్నింగ్. సబ్సిక్వెంట్గా ఆవిడ గురించి ఆరాలు తీస్తూ టీమ్స్ వెతుకుతుండగా
మనకి కొమ్మినాయుడు చెరువు దగ్గర పాల్గొండ టు విరగటం అక్కడ నుంచి మన తుమ్మరాడ చింతాడ విలేజ్ గ్రామం సమీపంలో ఈ కొమ్మినాయుడు చెరువు దగ్గర ఒక మహిళ బాడీ ఈవినింగ్ కనిపిస్తుంది. సో అది ఈ మహిళదే, మన ఉషారాణిది శవంగా గుర్తించబడుతుంది. సో సబ్సిక్వెంట్గా ఆ యొక్క శవంకి ఒక రెడ్డి భువనేశ్వర్ అనే వ్యక్తితో పరిచయము రిలేషన్ ఉందని తెలిసి మా ప్రధానమైన ఇన్ఫర్మేషన్తో వెంటనే టీమ్స్ ఫామ్ చేసి, అంటే అతను కూడా కనపడకుండా పోవడం, సో వెంటనే ఒక 3 బృందాలు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో, సిఐ పాల్గొండ ఆధ్వర్యంలో 3 బృందాలు వెంటనే ఫామ్ చేసి అతన్ని కోసం గాలింపు చర్యలు. కామారెడ్డి కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. మాజీ మంత్రి షబ్బీర్ అలీ వర్గం, టీపీసీసీ నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వర్గం మధ్య వివాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. తనపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, ట్రోలింగ్ జరుగుతుందంటూ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సతీమణి గడ్డం ఎందుప్రియ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె షబ్బీర్ అలీపై బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. కామారెడ్డిలో మీడియాతో మాట్లాడిన గడ్డం ఇందుప్రియ, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే సహించబోమని స్పష్టం చేశారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీని నేరుగా హెచ్చరిస్తూ తనపై జరుగుతున్న సోషల్ మీడియా ప్రచారానికి ఆయన వర్గమే కారణమని ఆరోపించారు. విదేశాల నుంచి సోషల్ మీడియా వేదికగా తనపై అసభ్య పోస్టులు వేయిస్తున్నారని కూడా ఆరోపించారు. ఎస్పీ ఆఫీస్ కి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఏదైతే మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో నా పైన తప్పుడుగా ట్రోల్ చేయడము, ఇదన్నీ ఉద్దేశించి తీసుకొచ్చినాను. అండ్ ఈ ట్రోల్ చేసే వాళ్ళ మీద కూడా గతంలో కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన. ఏదైతే ఈ ట్రోల్ చేస్తుందో ఎవరో కాదు, షబ్బీర్ అలీ గారి అన్న కొడుకు అయిన షేరు. మరి వీళ్ళు ఏమని ట్రోల్ చేస్తుర్రు, వీళ్ళకి పదవులు ఎట్లా వస్తున్నాయి ఏంటి అని వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను చెప్పడానికి కూడా నాకు అంత చండాలమైన వర్డ్స్ ట్రోల్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పొద్దున్నే మరి ఈ యొక్క విషయం తెలియగానే మొత్తం కామారెడ్డిలో ఉన్న మహిళలు నాకు సపోర్టివ్ గా మా ఇంటికి వచ్చి ఈ ట్రోల్ ని చూసి, అలాగే మా తోటి కౌన్సిలర్స్, ఎక్స్ కౌన్సిలర్స్, యువ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎస్సీ సెల్ సెక్రటరీ అన్న మమత అందరం కూడా ఇక్కడ విచ్చేసి మరి ఒక కంప్లైంట్ ని ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ నుంచి మీడియా వాళ్ళ తరఫున అందరి తరఫున ఒకటే ప్రశ్నిస్తున్నా షబ్బీర్ అలీ గారిని, ఇంకెన్ని రోజుల వారికి ఈ అరాచకాలు మీరు చేస్తారు? అంటే మీకు పని చేత కాదు, చేసేటోళ్ళకేమో చేయనియరు. పబ్లిక్ సర్వీస్ లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారా? ఇంకెన్ని రోజుల వరకు మీ అరాచకాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.